గుడ్ మార్నింగ్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. గట్టి రాత్రి కాలం అవుతుంది. దేవుడు తన సమయంలో భద్రపరచుకొని మనకు ఒక మంచి దినాన్ని, ఒక శ్రేష్టమైన దినాన్ని మనకు ప్రసాదించిన విధానాన్ని కూడా దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే ఈ ఉదయకాలన ఈ వాక్య పంతుల్లో ఆలోచనలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరు జీవించాల్సిన కాపాడాలని వేడుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 91 వచ్చాము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకి ఆజ్ఞాపించు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడును. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ నడుచు మార్గాలన్నింటిలో దేవుడు నీకు నీ యొక్క దూతల్ని కావలు ఉంచుతానని సెలవిచ్చిన గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన మన గురించి అంత శ్రేష్టమైన వాక్యాలు మనకు దయచేసి అంత ఇదిగా మనల్ని ప్రేమించిన గొప్ప దేవునికి మనం ప్రార్థన చేసి మనం వేడుకుంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు. కనుక మనం ఉదయకాలం లేచి ఆ దేవుడిని ప్రార్థిస్తాం. అలాగనే రెండవ వాగ్దానంగా, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. శ్రమలలో అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. ఇప్పుడు చేస్తాడు అది. అతడు నా నామమును నెరిగినవాడు కనుక నేను అతన్ని కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. దీర్ఘాయు చేత అతనికి తృప్తిపెట్టదను, నా రక్షణ అతనికి చూపించదను. అదే దేవుడు మనం ప్రార్థన చేస్తే మనకు దేవుడు ప్రతి విషయంలో కూడా మనకు తోడై ఉండి, ప్రతి విషయంలో మనం ఇప్పుడు మొదటి వాగ్దానంలో కూడా నీవు నడుచు మార్గంలన్నిటిలో కూడా నా దూతలను మీకు కావలు ఉంచుతానని చెప్పిన గొప్ప దేవుడు, తన దూతలకు ఆజ్ఞాపిస్తానని చెప్పిన దేవుడు. రెండవ వాగ్దానంలో శ్రమలలోనే అతను తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను అని రెండు వాగ్దానాలు మనం చేసుకున్నాం. దేవుని ప్రార్థనలో మనం ఈరోజు గడుపుదాం. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేస్తూ ప్రార్థనలో దేవుని నేర్పించాలని మనం చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకున్నాం. భూమిని ఆకాశము సర్వలోకం అనేక రీతిగా ప్రపంచం గొప్ప జరుగుతుంది. ప్రభు నాయన గట్టి కాలమంటే నీ శరీరం మళ్ళీ భద్రపరచుకొని ఈ ఉదయకాలం నేను ధ్యానించుకునే భాగ్యం మా దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళిలో సూత్రాలు చెల్లిస్తున్న గొప్ప దేవుడివి, అద్భుత కార్యుడివి, ఆశ్చర్యకార్యుడి, మహింగల తండ్రి, సమస్తం ఎదిగిన దేవుడు ప్రభా, ఆశాలెదిగిన దేవుడు, తలంపులు పుట్టిన పెరిగిన దేవుడు తండ్రి. మా తలంపులు వేరే, నీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక నీ తలంపులు అంతరంగా మమ్మల్ని నడిపించగలని వేడుకుంటున్నాను. అలాగే ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు, అంటే పిల్లలందరినీ మీరు దీవించి ఆలోచించి కాపాడండి. అలాగే ప్రభా నాయన మాకు కావాల్సిన అవసరాలు మీకు తోడుగా ఉండి ఆలోచించి కాపాడండి. మా షాప్ విషయంలో కూడా మీరు సాయం దయచేయండి. షాప్ నడిపించిన విధంగా సాయం దయచేయండి. పొలం ప్రభావ పొలం విషయంలో మీరు సాయం దయచేయండి. ఆక్రమించిన వారికి మంచి మనసును దయచేసి వారికి ఎలాంటి ఆటంకాలు చేయకుండా మా పొలం మా సోదరి ఖర్చులైనా మీరు సాయం దయచేయండి. ఎన్నో గురించి ప్రార్థిస్తున్నా. మా ప్రార్థన మా మొదలు మీరు ఆలోచించి ప్రభావం మీరు మా సాయం దయచేయండి. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన తండ్రి, మా కుటుంబంలో కూడా మీరు గొప్ప అద్భుత కార్యాలు చేసి ప్రభావ నేను ఇదిగో ప్రభావ మాకుండా ఆది సంవత్సరాలు ఇప్పుడు తప్పించి మీరు మా తోడుగుండి ఆలోచించి కాపాడండి. అలాగైనా మీ బిడ్డలే ప్రభావ ఈ ఉదయకాలం మీకు మొదలుపెడుతున్నారో తండ్రి. అలాంటి పిల్లలందరినీ మీరు దీవించి ఆలోచించి కాపాడండి. అలాగే ప్రభావ నాయన ఎంతమంది ఎవరి బిడ్డలు ప్రభావ నాయన దూరదేశాల్లో ఉద్యోగాల నిమిత్తమై చదువుల నిమిత్తమై వెళ్ళినారని పిల్లలందరినీ మీరు దీవించి ఆలోచించారు. కావాల్సిన అవసరం మీరు తోడుగా ఉండండి. ఎవరి బిడ్డలు ఎలాంటి చదువు చెప్తూ అంతా ప్రభావ బిడ్డలందరూ మీ కాపుదల భద్రపరచుకోండి. అలాగే ప్రభావ నాయన ఇక్కడున్న పిల్లలు కూడా మీరు దీవించండి. కాలేజీ కోసం మీరు తోడుగుండి ఆలోచించి కాపాడండి. ఎంతమంది ఎవరి పిల్లలు ఉద్యోగాల నిమిత్తమై ప్రార్థిస్తున్నారు, పిల్లలకి ఉద్యోగాలు దయచేయండి అండి. అలాగే ప్రభావ ఎంతమంది మ్యారేజ్ విషయాల్లో కూడా ప్రభావైనా మ్యారేజ్ నిమిత్తమై ఎదురు చూస్తున్నారో వారికి మంచి మ్యారేజ్ ఏర్పరచుకొని ప్రభావైనా వారికి మంచిగా మ్యారేజ్ జరుగులాగా మీరు దీవించి ఆలోచించి కాపాడగలని వేడుకుంటున్నాం. ఇంకా ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారో ప్రభా ఆయన వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడుగా ఉండి ఆలోచించి కాపాడండి. ఇదిగో ప్రభావ నాయన
మా నిమిత్తం మా కుటుంబ నిమిత్తం కూడా ప్రభా ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారు తండ్రి. ఆ ప్రార్థనలన్నీ మీరు ఆలకించండి. ఇదిగో ప్రభా ఎంతమంది వృద్ధాప్యాలన్నీ పరిచయం చేస్తున్నారు తండ్రి. అలాంటి వీళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా నాయన ఇదిగో ఈ ఉదయకాలం సాయంకాలం వరకు మీ సందులో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోండి. మా ఈరోజు మంచి ఆరోగ్యాలు దయచేయండి. మా వాళ్ళ బలహీన పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. అలాగే ప్రభా నాయన నీ పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు అవసరం దీవించి ఆశించి కాపాడగలని మా ప్రభుత్వం తండ్రి మరి వేసుకుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా తరఫున మా కుటుంబం తరఫున మీ అందరూ పని నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ 2 వాగ్దానాలను చదువుకొని ఎత్తుపట్టుకొని కీర్తనలు 91వ అధ్యాయం 11వ వచనం 13వ వచనం 13వ వచనం 2 11 15 వచనాలు 2 వాక్యాలు చదువుకొని అందరూ ప్రార్థనలో ఉండాలని మనం చేసుకుంటున్నాం. అందరూ